గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో 30,60,00,000 వ్యయంతో నిర్మించినటువంటి 10 MLD మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇక ఎస్టీపీ ప్లాంట్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. పట్టణంలోని మురుగునీటి మొత్తాన్ని కూడా శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే విధంగా ముందు చూపుతో ఈ ప్లాంట్ నిర్మాణం చేశారని సందర్భంగా అభినందించారు. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ను పట్టించుకోలేదని విమర్శించారు. నిర్మించడమే కాదు, దీనిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలియజేశారు. 28 కోట్ల రూపాయలతోటి మనం ఒక చక్కటి నిర్మాణం చేసుకున్నాం. అది అంతిమంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి కోసం, ప్రజలకు ఉపయోగపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం. వాస్తవంగా తెనాలి ప్రాంతంలో ఉన్న మురుగునీటిని ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసి దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతోటి చేయాల్సిన కార్యక్రమం ఇది. తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఓ సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి, వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న వ్యర్థాలు కూడా సరైన రీతిలో దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే విధంగా ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉన్నాం. అయినా కానీ అంత సక్సెస్ఫుల్ చేయలేకపోయాం. ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక అవసరం, కొంచెం సమయం అవసరం, నిధులు అవసరం. నిధులతో పాటు మీ అందరి సహకారం అవసరం. సో మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరేది, ఈరోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం. పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి. సో 365 రోజులు మనకి త్రాగునీరు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం. 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు. ప్రస్తుతానికి దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అదే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్ లో గాని ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. ఈ విధంగా ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి. 2, దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్లని అందరినీ కూర్చోబెట్టి